హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్లో భారీ వర్షం పడుతోంది. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రాబోయే 2-3 రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. ఈ నెల 27న పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఇక తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్లో భారీ వర్షం పడుతోంది. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రాబోయే 2-3 రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. ఈ నెల 27న పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఇక తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ లో కుండపోత వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం భిన్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిసేపు ఎండలు, ఆకాశపటికే వర్షాలు పెంచుకొడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో రాబోయే 5 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయంటూ కూడా రాబోయే 3 రోజుల్లో ఇటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వరకు విస్తరించేందుకు పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయంటూ విస్తరించింది. అయితే ఈ నెల 27వ తారీఖున పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రాబోయే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలిపింది. ఇవాళ అయితే ఉదయం నుంచి దాదాపు 11 గంటల సుమారు నుంచి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ కూడా అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఒక మోస్తారు వర్షం అయితే ఈ జిల్లాలో కురుస్తుంది. అయితే ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలపడం జరిగింది. అయితే ఈ జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు దూసుకొస్తున్నట్టు కూడా తెలిపింది. అయితే అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందంటూ తెలిసింది. సో ఏది ఏమైనా నిన్నటి చూస్తున్నట్టయితే గత 4 రోజుల వరకు భారీ వర్షాలు అయితే కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. ఇక రేపు, ఎల్లుండి కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటూ కూడా తెలుస్తుంది. ఇక ఎల్లుండి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల్లో అయితే ఎదురుగాలులతో కూడినటువంటి అలాగే రాళ్ల వర్షంతో కూడా భారీ వర్షం కూడా కురుతుందంటూ కూడా తెలుస్తుంది. అయితే 29వ తారీఖు వరకు ఈ నెల 27న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, సిద్దిపేట, నాగర్ కర్నూల్, వనపర్తిలో భారీ వర్షాలు పడతాయంటూ కూడా తెలుస్తుంది. 28వ తారీఖు, 27వ తారీఖు కూడా కంటిన్యూగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కూడా పడతాయని ఇప్పటికే ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిల్చోకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చెట్ల మీద కూడా పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా పేర్కొన్నారు. ఈ 5 రోజులు అత్యవసరం తప్ప అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి వెళ్ళాలంటే ఇటు రైతులకు అలాగే నగర వాసులకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే గత 3-4 రోజుల నుంచి కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం అంతా ఉక్కపోతతో, సాయంత్రం అంతా
సాయంత్రం అంతా వర్షంతో కూడినటువంటి మనం గత 4 రోజులు చూస్తున్నాం. అయితే గత 2 రోజులు చూస్తున్నట్టే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ లో కూడా ఉదయం నుంచి కూడా వాతావరణం మబ్బులతో కూడినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రానికి వస్తే అయితే ఎక్కడ చూసినా వర్షపు జల్లులే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే హైదరాబాద్ అవుట్స్కట్ లో ఉన్నటువంటి శివార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈదురుగాలులు, మరొక పక్క భారీ ట్రాఫిక్ జామ్ అయినటువంటి అయితే వినోద్ ప్రెసెంట్ సిటీలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కదా, ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయా? ఏ రకంగా అంతా కూడా క్లియర్ చేస్తున్నారు? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్ లో కొద్దిసేపటి కిందటే వర్షం స్టార్ట్ అయింది. కానీ కొద్దిసేపటి వర్షానికి కూడా ఇప్పటికే రోడ్లన్నీ జలమయమై ఇటు నాలాలు అవ్వచ్చు, అలాగే కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా రోడ్లపైకి వచ్చినటువంటి విజువల్స్ చూస్తున్నాం మనం. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లో శివ దాదాపు సాయంత్రం 5 గంటల సమయం తర్వాత నుంచి ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, కోకాపేట్ లాంటి ప్లేసుల్లో, గచ్చిబౌలి లాంటి ప్లేసుల్లో ఐటీ సెక్టర్ ఉన్నట్టు ప్లేసుల్లో దాదాపు అందరూ సాయంత్రం ఉద్యోగం నుంచి, అంటే ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి సాయంత్రం సమయంలో ఉద్యోగులంతా కూడా ఇంటికి ఇళ్లకు వెళ్లాల్సిన సమయం కాబట్టి భారీ ట్రాఫిక్ జామ్ అయితే చోటు చేసుకుంది. ఈ రోజే కాకుండా మనం నిన్న మొన్న చూసినట్టయితే కూడా సాయంత్రం వేళల్లో ఒక వర్షం పడకపోయినా కూడా ఇలాంటి ప్లేసుల్లో, అంటే రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇంకా వర్షానికి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి శివ. రాబోయే 2-3 రోజుల్లో ఇటు తమిళనాడు, కేరళ వీటన్నిటితో పాటు చూస్తే మనకి భారీ వర్షాల నేపథ్యంలో కూడా క్లియర్ కట్ గా తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ ముఖ్యంగా అన్ని జిల్లాలకు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. సాయంత్రం సమయం కాగానే ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ విషయము, అలాగే కరెంటు ఫోల్స్ కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మరొక పక్క రైతులకి కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి కూడా ఎవ్వరూ చెట్ల కింద ఉండాల్సిన అవసరం లేదు. దాదాపు అత్యవసర పరిస్థితి తప్ప మిగతా సమయంలో దాదాపు ఇళ్లలో ఉండడానికి ప్రయత్నించండి. వర్షానికి భారీ ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం కాబట్టి డెఫినెట్ గా సాయంత్రం పూటలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ అయితేనే బయటకు వెళ్ళినట్టు కూడా వాతావరణ శాఖ కూడా ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేసింది శివ. అలాగే ఒకవేళ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే, 2-3 రోజులు కంటిన్యూ అయితే కొంత హైదరాబాద్ అలాగే ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది కదా. ఏంటి హైడ్రా అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మాన్సూన్ కి రెడీగా ఉన్నారనుకోవచ్చా వీళ్ళంతా? డెఫినెట్ గా, ఎందుకంటే 27వ తారీఖున పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. సో ప్రస్తుతం మనం ఉష్ణోగ్రతలు చూస్తున్నట్టయితే చాలా తగ్గుముఖం పట్టాయి. డెఫినెట్ గా రానున్న, అంటే ఈ 2-3 రోజులతో పాటు రానున్న 5 రోజుల వరకు భారీ వర్షపాతం ఉన్నాం కాబట్టి ఒక హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు అలర్ట్ యంత్రాంగం కూడా, ఇటు వాతావరణ శాఖ అధికార యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులకు 27వ తారీఖున ఋతుపవనాలు కూడా ఈ నెల 27వ తారీఖు నుంచి ఎంటర్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కూడా శివ, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కూడా అలర్ట్ చేశారు. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే కూడా శివ, ఇంతకు చెప్పినట్టుగా ఇప్పటికే కొద్దిసేపటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి, దాదాపు 40 నిమిషాల నుంచి కురుస్తున్న వర్షానికి వాహనాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యంగా ఇటు పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, గచ్చిబౌలి లాంటి ఏరియాలు ఇప్పటికే భారీగా జామ్ అయ్యే రోడ్లపైకి ఇటు వరద నీరు, మరొక పక్క భారీ వాహనాలు అయితే నిలిచిపోయాయి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.